ముందుగా సూర్యదశ తీసుకున్నట్టయితే 9,700 మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేట్. ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయం అందిస్తున్న యుఎస్ ఎయిడ్ దాంట్లో 10,000 మందికి పైగా ఉద్యోగులు. ఆ సంఖ్యను 300 కంటే తక్కువకు కుదించాలనే యోచన. ఇప్పటికి పలువురికి టెర్మినేషన్ నోటీసులాట. అంటే 10,000 మంది చేసే జాబును ఈ 300 అంటే పనిని ఈ 300 మంది చేయగలుగుతారా? అంటే ఇక్కడ అంటే అర్థమైతే అదే కదా. ఇప్పుడు 10,000 మంది చేస్తున్నారు, ఆ సంఖ్యను ఏం చేద్దాం 300 కంటే తక్కువ కుదించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. నిర్ణయాలు గమ్మతుంటాయి. సమస్యలపై నేరుగా తన వద్దకు రావాలి ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటాట. అయితే తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. దీంతో తాజా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గీత దాటవద్దని, ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని సూచించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గంపై చర్చించనున్నారు. ఇదే సమయంలో రేవంత్ కేబినెట్లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన పైన ఆసక్తికరమైన చర్చ మొదలైందని చెప్తా ఉన్నారు. అయితే తాజాగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గర రండి, మంత్రుల దగ్గర పోవద్దు, ఇంకా నీకు ఏ అవసరం ఉన్నా కూడా ముందు నా దగ్గర కాకపోతే హైకమాండ్ దృష్టికి కూడా పోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకంటే మొన్న ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగినట్టుగా ఒక వార్తా కథనం ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో భాగంగా హైకమాండ్ కూడా పూర్తిగా సీరియస్ అయినట్టు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా ఇంకొకటి విషయం తీసుకున్నట్టయితే మీరు గమనించవచ్చు. ఇలా కేసీఆర్ని తిడితే, కేటీఆర్ని తిడితే ఈ ఎవరైతే ఇక కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటారు మొత్తం మంది, ఇక మొత్తం విరుచుకపడతారు ప్రభుత్వం మీద ఉన్నప్పుడు. కానీ ఇంతకుముందు ప్రతిపక్షాల మీద కూడా వాళ్ళు ఒంటికాల మీద లేచేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పీఠంపై ఉన్నా కూడా వారిని తిడితే కనీసము మంత్రులు స్పందించట్లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం మీ ముఖ్యమంత్రి అంటే స్థానానికి మనం గౌరవం ఇవ్వాలి. వారి తర్వాత సహచర మంత్రులు మీరు వారిని విమర్శించినప్పుడు ఎమ్మెల్యేలు ఒంటి కాలుపై లేచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు, ఎవరి వర్గం నాదే, నేనే గొప్ప. ఆయన సీఎం అయితే ఆయనకు మించి నేను సీనియర్ను, ఆయనకు మించి నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు అదృష్టం కలిసి రాక నేను సీఎం కాలేదు, కానీ లేకపోతే నేను పిఎం కూడా అయ్యేవాడిని అనే ధోరణి తప్ప ఇక్కడ మన వ్యక్తిని ఒకరు తిట్టిళ్ళు, ఒక వ్యక్తి నిందిస్తున్నాడు, దూషిస్తున్నాడు, ఇది ఎలా మనం కూడా వారిపై విరుచుకపడాలి, మనం కూడా వాళ్ళపై విమర్శల బాణం వదలాలి అనేటువంటి ఏముండవు ఇక్కడ. అయితే ఇది ఒక నిమిషం, ఇది పైనుంచి కింది వరకు అట్నే ఉంటుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి, వార్డు మెంబర్ స్థాయి వరకు కూడా కాంగ్రెస్ లో కుమ్ములాటలు, వర్గపోరు, ఎక్కడ చూసినా వర్గపోరే. నువ్వు ఎమ్మెల్యేలను తిట్టినా అంతే, ఎంపీలను తిట్టినా అంతే, సీఎంలను తిట్టినా అంతే, ఎవరిని తిట్టినా కానీ ఎవరు పట్టించుకోరు. అదే ఇప్పుడు వేరే పార్టీలలో తీసుకుంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని కూడా తీసుకుంటే ఎవరు తిట్టినా అక్కడ వార్డు మెంబరు, మన గ్రామ ప్రెసిడెంట్, విలేజ్ ప్రెసిడెంట్ కూడా స్పందిస్తాడు అక్కడ. కానీ ఇక్కడ స్పందించే యోచన లేదు, ఎవరికి వాళ్ళే. ప్రధాని మోడీతో హీరో నాగార్జున భేటాట. ప్రధాని నరేంద్ర మోడీతో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ భేట అయిందట. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత దులిపాల పార్లమెంట్కి వెళ్లారు. కాగా హీరో నాగార్జున గతంలో పలుమార్లు ప్రధాని మోడీని కలిశారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోడీ ప్రశంసలు కూడా కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మోడీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఒక డిమాండ్ వినిపిస్తుంది. నాకు తెలిసి ఈ పీరియడ్లో నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు గారు బాగా దగ్గర కాబట్టి ఈసారి భారతరత్న వస్తుంది అనుకుంటాను. దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కూడా వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కసరత్తాట. ఇక్కడ వార్త కథనేమో నామినేటెడ్ పోస్టుల పైన కసరత్తాన్ని ఇచ్చినారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేస్తూ మీడియాతో ఇప్పుడు ఉండేది నామినేట్ మన మంత్రివర్గ విస్తరణ ఉండదని చెప్పినట్టుగా వార్త కథనం వస్తుంది. మరి 2 వేరియేషన్స్ ఉన్నాయి, చూడాలి ఏం జరుగుతుందని. ఎందుకంటే మరి అక్కడ వేరే చెప్పినాడు. రాష్ట్ర మంత్రుల పనితీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఫైళ్ళ క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులట.
రాష్ట్ర మంత్రులను పనితీరును ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామంటూ మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రి ఎక్స్ వేదిక స్పందిస్తూ ప్రజల అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేటుతో చారిత్రాత్మక తీర్పునిచ్చి గౌరవించారని తెలిపారు. అయితే మంత్రుల దగ్గర ఫైల్స్ ఉంటాయి. కొంతమంది మంత్రుల దగ్గర అయితే ఆయన చాంబర్ మొత్తం నిండిపోయిన ఆశ్చర్యపోవడం అవసరం ఉండదు కదా. అటువంటి ఆయనకు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు విజయంతో ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి వారు ఏమంటున్నారా అంటే పూర్తిగా ఇప్పుడు ఫైల్ లేవర్స్ ఉంటాయో మీరు క్లియర్ చేసుకుంటా సత్వరమే ప్రజలకు న్యాయం చేస్తూ పోండి, దానికి సంబంధించిన మీకు ర్యాంకులు కూడా వారిగా ఇస్తాను నేను అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అంటే చిన్నప్పుడు మనం ఎవరు బాగా చదివితే వాళ్ళకు హోంవర్క్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ర్యాంకులు ర్యాంకులు ఇస్తా అని చెప్పేది కదా టీచర్లు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్నే ఇస్తారని కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, కష్టపడి పని ఫస్ట్ వర్క్ మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. గతంలో అసలు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఫ్యూచర్ ఆలోచన ఉంటుంది. ఇక తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇక తర్వాత చెప్పినా కానీ అవి వేస్ట్ అయ్యాయి. తర్వాత చెప్పినాయి మళ్ళా తిరుగుబాటేనా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తీర్మానం మల్లనగా మారిపోయి ప్రభుత్వం చేపట్టిన సర్వేను బీసీల జనాభా లెక్కను తప్పుపట్టిన తీర్మానం మల్లన ఓ బహిరంగ సభలో ప్రభుత్వం చేపట్టిన గణను ఉచ్చబోసి తగలబెట్టాలని పిలుపునిచ్చాడు. కేవలం ఈ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీర్మానం మల్లన్న వ్యాఖ్యలు చేశాడు. ఇవి కాస్త రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. చివరికి మాజీ మంత్రి కేటీఆర్ తీర్మానం మల్లన చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించేదాకా వెళ్ళిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ ఇలా మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తీర్మానాల వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని నాయకులు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. మళ్ళీ దూకుడు పెంచిన హైడ్రాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతకు దిగారు. పంట కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్ను అక్రమ హోర్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. నాకు తెలిసి హైడ్రా ఏమవుతుందో సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం పడుతూ ఉంది. ఓపెన్ చెప్పాలంటే పెద్ద పెద్దలో ఇప్పుడు కూల్చినట్టుగా కనబడుతుంది. ఒక నాగార్జున తప్ప అంతే ఇంకెవరు ఏదైనా కనబడతలేదు. వాస్తవానికి అసలు జరిగింది కూడా అదే. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ పెద్ద పెద్దలు ఎవరి అయితే ఉన్నాయో పెద్ద పెద్దలే ఎక్కువనే. ఫస్ట్ ఈ చిన్న వాళ్ళని వదిలేసి, అంటే వదిలేయడం అంటే వదిలిపెట్టడం కాదు, ఫస్ట్ టార్గెట్ అనేది పెద్దవాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్న వాళ్ళకి వస్తే కూడా దీనిపైన ఎవరు విమర్శలు గుప్పించరు, అందరూ సమానంగా న్యాయం తీసుకుంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మందమరి ఊర చెరువు గురించి మొదటి నుంచి కొట్లాడిన వ్యక్తులు మనం పూర్తిగా ఏదైతే సర్వే అయిపోయిందో ఆ సర్వేలో భాగంగా వారికి ఇప్పుడు సర్వే అయిపోయింది. ఇప్పటివరకు ఇంకా బహిర్గతం చేయలేదు. ఇప్పటికైనా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మాకు చూడబుద్ధి అవుతుంది ఎవరికి వచ్చింది ఎవరికి పోతుంది ఏం కదా. పోకపోతే సంతోషం. అరే ఇప్పటికైనా దయచేసి ఆ సర్వే చేసింది బయట పెట్టండి అని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మన పద్మనాభ స్వామి గుడి లోపల మూడో ఏడో గదో ఏదో అంటారు కదా, అది ఓపెన్ చేసడానికి ఎట్లయితే వేచి చూసినట్టుగా ఈ మందమారు ఊర చెరువు కూడా ఓపెన్ చేసడానికి మేము అది చూపెట్టడానికి కూడా మేము తగతగలాడదాం. అసలు ఉందా లేదా, అసలు ఏంది ఇందులో ఉన్న చిదంబరం రహస్యం ఏందో అర్థమైతే లేదు. ఒక్క చెరువు సర్వే చేయడానికి అధికారులు 4 నెలలు తీసుకున్నారంటే, 4 నెలలు లేదు 5 నెలలు అయిపోయింది సరే 4-5 months తీసుకున్నారంటే, అదే ఒక్క స్టేట్ని సర్వే చేయమంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? మర్చిపోవాలి. అంటే మీ కొడుకు చూస్తాడు లేకపోతే మీ మనవడు చూస్తాడు. రైట్.